చెప్పారు ఏంటంటే స్వాముల్లో స్వామి కూడా ఘర్షణ ఉంటుంది పడదని. అలాగా మిగతా స్వాములు వాళ్ళ శిష్యులకు చెప్పచ్చు, వాళ్ళ శిష్యులు ఇంకోటి చెప్పచ్చు, ఈ రకంగా బయట ప్రచారం వచ్చు. కానీ నేను మాత్రం నిజాయితీగా ఏదో మీడియాలో కనిపిస్తే నేను పెద్ద ప్రచారం అవుతాను, నాకు అది కావాలని నేను ఆ రకంగా ఏదైనా దానికి స్పందించడం నాకు అలవాటు. వైఎస్ రాజశేఖర టైంలో ఆయన వచ్చిన 2004 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఘోరంగా హిందూ మతానికి ప్రమాదం చేకూరే టైము ఆ 2002, 2005 ప్రాంతంలో. ఆ టైంలో భూముల గురించి ఉద్యమించింది నేను. నిజంగా ఆ రోజు నాకు పక్కన ఎవరు నించోలేదు, నాకు ఎవరు తోడు నీడ లేరు. అయినా నేను అంత ఇచ్చేసానంటే, అంత కాంట్రవర్సీ, అంత భయంకరమైన దాంట్లో నిలబడ్డాను, ప్రాణాన్ని కూడా తెగించి అంటే అలా త్యాగాన్ని గుర్తించాలి, ధైర్యాన్ని గుర్తించాలి. కానీ స్వామివారి పేరు ప్రతిష్టలకి అంటే అలా ఎవడు మాట్లాడిన వాడు పేరు ప్రతిష్ట గురించి. మీ శిష్యాగ్రేసరుడు సుబ్రహ్మణ్య రెడ్డి గారు మీకు ఏం సలహా ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి ఎవరు ఇచ్చినా ఆ టైంలో వినండి, ఎగనెస్ట్కి వెళ్ళొద్దని ఆయన ఇచ్చిన ఎవరు? ఎందుకంటే చిన్నజీవితో నేను తగు ఆడుతున్న వివాదం ఆడుతున్న సమకాలంలో కూడా రెండోసారి సుబ్రహ్మరెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన జీరికే సపోర్ట్ చేశారు. ఆ రోజుల్లో నన్ను మాట్లాడొద్దు, మీ దీని నుంచి వద్దొద్దు అన్నారు. కానీ ఆయన కూడా నేను ఎగ్నిస్ట్ గా మాట్లాడాను, నేను ఇక్కడ తనాపరాన్ని భేదం చూడు మాట్లాడినప్పుడు నిజాయితీ ఉన్నప్పుడు నిజాయితీగానే మాట్లాడతాను. సో ఆయన మీ అందరిలోకి, మీ శిష్యుల్లోకి ప్రథమ గణం కింద లెక్క కదా, ప్రథమ శిష్య గణంలో నన్ను బాగా ప్రేమిస్తారు పాపం. ఓకే, నేనేమి విమర్శించడానికి కాదు, ఆయన గురించి మీ దృష్టిలో ఒక మంచి, అతను చాలా మంచి ఆధ్యాత్మిక పరుడు అండి. రోజు 2-3 గంటలు కూర్చొని జపం, అనుష్ఠానం, ఎన్నో మంత్రాలు చేస్తాడు. ఆయన కూడా మహిమలు ఇవి అవి అలాంటి వాటి గురించి ప్రయత్నం చేయకుండా, దేవుడు అంటే ఐశ్వర్యం కలగాలి, దేవుడు మనం డబ్బిస్తాడు, పదవులు ఇస్తాడు, అది ఉండొచ్చు. కానీ ఆయన పూజ అది మాత్రం సశాస్త్రీయంగా, ప్రేమపూర్వకంగా, నిజాయితీగా దేవుడి మీద భక్తి ఉంటుంది. అందులో నా భక్తుల్లో 2 గంటలు కూర్చొని అంత పారిశ్రామికవేత్త, అంత పదవులు ఉన్నవాడు చేయడం అనేది గొప్ప అని నేను అనుకుంటున్నా. కరెక్టే, స్వార్థం ఉంది కదా దాంట్లో. స్వార్థం ఉన్నా దేవుడిని నమ్మాలి కదా. తప్పుడు పని చేసి స్వార్థం కోసం తప్పుతో పెట్టే బదులు. మీరు గుర్తించిన బలహీనత ఏంటి ప్రథమ శిష్యుడు కనుక? ఆయన ఒక రకంగా చెప్పాలంటే అమాయకంగా, ప్రేమగా ఆయన ప్రేమించాలని గొప్పని గుర్తించడు ఆయన. ఆయన పొగిడే వాళ్ళని గుర్తిస్తాడు, అది బలహీనత. పొగడతా అనే దానికి లొంగిపోతుంటారు ఆయన. సరే, మీ దగ్గరికి సినిమా ప్రముఖులు కూడా చాలా మంది మీ భక్తుల్లో ఉన్నారు కదా. సినిమా ప్రముఖులు చిరంజీవి వచ్చారు, చాలా 2-3 సార్లు వచ్చారు. రజనీకాంత్ వచ్చాడు, వీళ్ళందరూ బాగానే వస్తారు. జగదీష్ మన రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి ఎక్కువగా వస్తుంటారు. అలాగే ఉపద్రష్ట అమ్మాయి సునీత, వాళ్ళు వస్తుంటారు. అందరూ బాగానే వస్తుంటారు. ఎందుకంటే ఉన్నది ఫిలిం నగర్ కాబట్టి. అంటే మీరు ఎక్కువ ఇక్కడ దైవ సన్నిధానాలు ఉంటుంటారా? నాకు హైదరాబాద్ వస్తే అక్కడ ఉండడానికి ఇష్టం అండి. నేను రాజేంద్ర ప్రసాద్ గారు, విబి రాజేంద్ర ప్రసాద్ గారి ఆయన సిస్టమ్ అంతా చాలా బాగుంటుంది, నన్ను బాగా చూసుకుంటారు. అలాగే ఆధ్యాత్మికంగా నన్ను ఒక గురువుగా ఆయన బాగా ప్రేమిస్తాడు. అలాగే అతను అంత సిస్టమ్ బాగుంటుంది కాబట్టి నాకు అక్కడ ఉండడానికే బాగా ఇష్టం.